ఇది క్లారిటీగా అర్థం చేసుకోవాలి మీరు. ఏజెంట్ని రన్ చేస్తున్నారు యూజర్ ప్రొఫైల్స్తో అనేసి. మళ్ళీ ఏం చేస్తున్నారు? రెస్పాన్స్లో 2 రెస్పాన్స్లో యాడ్ చేస్తున్నారు. మాస్టర్ యాడ్ చేశారు. మళ్ళీ ఏం చేస్తున్నారు ఇక్కడ? దాన్ని ప్రాపర్గా డిస్ప్లే చేస్తున్నారు అనమాట. అంతే, ఇక్కడ మీకు రెస్పాన్స్ వచ్చింది. ఇది క్లారిటీగా అర్థమైందా మీకు ఇప్పుడు? అర్థమైంది. క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంతకు ముందు ఎక్కడ మీకు డౌట్ ఉంది? అంటే ఆ యూజర్ ప్రొఫైల్ దగ్గర మనము ఇప్పుడు మీరు యూజర్ ప్రాంప్ట్ అంటే క్వశ్చన్ ఆన్సర్ టైప్ లాగా మనము డిస్కస్ చేసుకున్నాం కదా. సో జస్ట్ అక్కడ అది మనం ఎక్కడ ఏమి యూజర్ ప్రాంప్ట్ ని కన్సిడర్ చేస్తామో అది కొంచెం కన్ఫ్యూజన్ ఉండింది. నీకు మనసా నీకేం ఏదో సంథింగ్ కనెక్టివిటీ రాలేదు, బ్లాక్ చెప్తున్నాను అని చెప్తా. అవును, ఒక్క నిమిషం. డిస్ప్లే చేసాను. ఓకే, అర్థమైంది, అండర్స్టూడ్. నాకు అవే స్టెప్స్ ఎట్లా ఎట్లా ఏమి అనేసి కొంచెం డౌట్ ఉంది, కొంచెం క్లారిఫై అండి. ఇది లైన్ 1 బై 1 లైన్ బై లైన్ పోతా ఉండాల. దీంట్లో ఏం స్టెప్ బై స్టెప్ అంటే పై నుంచి టాప్ టు డౌన్ ఎగ్జిక్యూట్ అవుతా వస్తుంది అంతే. చూసుకోవాలి కొంచెం ఫోకస్గా. సేమ్ నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ దీనికి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ని క్లిక్ చేశానంటే ఏం జరుగుతుంది? అక్కడ ఫస్ట్ యూజర్ తీసుకొని ఎల్ఎల్ఎం తీసుకొని రెస్పాన్స్ ఇస్తుంది. మనసా కొంతసేపు నిర్మించి ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇదేం జరుగుతుంది చెప్పు. నేను ఇక్కడ క్లిక్ చేసేసరి ఇక్కడ క్లిక్ చేస్తే అది ఇప్పుడు మనం యూజర్ ప్రాంప్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రాంప్ట్ అని ఇచ్చాం కాబట్టి అది ఏ లైన్ తీసుకొని ఎగ్జిక్యూట్ అవుతుంది? సారీ లైన్ నెంబర్స్ చెప్పు ఒకసారి. ఓకే, ఒక నిమిషం. ఇక్కడ 2-1 లైన్ 213లో మనము ఆ, ఒకవేళ సెషన్ అంత సరిగ్గా జరిగి ప్లాన్స్ జనరేట్ అయితే దెన్ మనం లైన్ 213లో క్వశ్చన్ ఇన్పుట్ తీసుకుంటున్నాము. దెన్ తీసుకున్నాక ఇక్కడ మనము ఒకవేళ బటన్ ప్రెస్ చేస్తే దెన్ గెట్ ఆన్సర్ అనే ఆ, ఇది ఇస్తున్నాం. దెన్ సో ఇఫ్ క్వశ్చన్ ఇన్పుట్ దెన్ తీసుకొని ఆ స్పిన్నర్ లోడింగ్ సైన్ పెట్టి ఫైండింగ్ ద బెస్ట్ ఆన్సర్ పెట్టి డైటరీ ప్లాన్స్ ఏమో ఇక డైటరీ ప్లాన్స్ ని డిఫైన్ చేస్తున్నాము అండ్ ఫిట్నెస్ ప్లాన్ ని డిఫైన్ చేస్తున్నాం సెషన్ లోకి. దెన్ ఇక్కడ మనము ఆ డైటరీ ప్లాన్ అను ఫిట్నెస్ ప్లాన్ ని గెట్టింగ్ ఇట్ and assigning it to context. Then full context లో మనం యూజర్ ఇన్పుట్ క్వశ్చన్ ఇన్పుట్ ని అసైన్ చేస్తున్నాం. దెన్ తర్వాత మనం ఇక్కడ ఏజెంట్ ని వాడుతున్నాం. దెన్ మన ఎల్ఎల్ఎం మోడల్ ఏదైతే డిఫైన్ చేసామో ఆ ఇక్కడ ఇది ఏం చేస్తున్నాం చెప్పి పూర్తి లైన్ లో సారీ 225 లో ఏం చేసాం మనము? మనం ఏజెంట్ ని పిలిచి ఆ మోడల్ ని డిఫైన్ చేసాం. మనం ఏ మోడల్ వాడాలనుకుంటున్నాం ఎల్ఎల్ఎం మోడల్. ఇక్కడ మళ్ళీ ఒక ఏజెంట్ క్రియేట్ చేశారనమాట. ఇక్కడ క్లియర్ గా చూస్తే ఇక్కడ ఏజెంట్, ఇంతకు ముందు ఏజెంట్ లో మనం ఏం చేసాము? సిస్టమ్ ప్రాంప్ట్స్ ఇచ్చాము. ఇక్కడ సిస్టమ్ ఎస్ ప్రాంప్ట్ ఇవ్వలేదు, సింపుల్ గా ఏజెంట్స్ క్రియేట్ చేసాము. ఎస్ ఇక్కడ ఏం దెన్ చేస్తున్నారు మీరు? యువర్ పాసింగ్ ద ఫుల్ కాంటెక్స్ట్ కాంటెక్స్ట్ ఇచ్చి దానిపైన క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ సిస్టమ్ ప్రాంప్ట్ అవసరం లేదు, ఎందుకంటే ఈ ఏజెంట్ అనేది డైనమిక్ ఏజెంట్. ఇది ఇంతకుముందు రోజు ఇక్కడ మనం ఫుల్ కాంటెక్స్ట్ మనం ఏవైతే డైటరీ ప్లాన్స్ ని క్రియేట్ చేసామో ఆ కాంటెక్స్ట్ ని వాడుకొని మనం బేస్డ్ ఆన్ దాట్ రిప్లైస్ అదే కదా ఏజెంట్. పర్పస్. ఓకే జనరేట్ చేసిన డైటరీ ప్లాన్ పై నువ్వు క్వశ్చన్ చేస్తావు అనమాట. ఓకే జనరేట్ చేసే డైటరీ ప్లాన్ అనేది ఇట్స్
చేంజింగ్ ఎవ్రీ టైమ్ డిపెండ్స్ ఆన్ ద యూజర్ పారామీటర్స్. యా సో ఇక్కడ కాంటెక్స్ట్ అనేది ఫిక్స్డ్ కాదు, ఇట్స్ అగైన్ డైనమిక్ అనమాట. డిపెండింగ్ యా అందుకని చెప్పి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఫుల్ కాంటెక్స్ట్ తీసుకుంటాం. అండ్ టాప్ ఆఫ్ కాంటెక్స్ట్ వేర్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ అనమాట. సో ఇక్కడ దాని మనం ఫుల్ కాంటెక్స్ట్ అంటే ఏమి డిఫైన్ చేస్తాం? బికాస్ కాంటెక్స్ట్ లో మనము డైటరీ ప్లాన్ అను ఫిట్నెస్ ప్లాన్ ఇచ్చాం కదా. అదే కదా దెన్ ఫుల్ కాంటెక్స్ట్ అంటే. దెన్ మళ్ళా మనం ఫుల్ కాంటెక్స్ట్ అనేది ఎందుకు క్రియేట్ చేసాం? మనం జస్ట్ డైరెక్ట్ గా కాంటెక్స్ట్ వాడలేమా? కాంటెక్స్ట్ కరెక్ట్, అది కాంటెక్స్ట్ మంది. ప్లస్ క్వశ్చన్ కూడా ఇంక్లూడ్ చేసాం చూడండి ఇక్కడ. ఓకే ఇన్పుట్ అనేది ఇట్స్ వాట్ యువర్ ఆస్కింగ్ అనేది క్వశ్చన్ కదా, ఇట్స్ హ్యావింగ్ బోత్ కాంటెక్స్ట్ అండ్ యూజర్ క్వశ్చన్. సో దట్స్ వై వి నేమ్ ఇట్ as ఫుల్ కాంటెక్స్ట్. బట్ మేబీ దట్స్ నేమింగ్ కెన్ బి ఎనీథింగ్. జస్ట్ నేను ఓకే యాడ్ చేశాను అంతే, అది కావాలంటే రీనేమ్ గా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ ఓకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఏజెంట్స్ కెన్ బి ఇన్ 2 types ఆల్సో. ఇంతకు ముందు లాస్ట్ 2 ఏజెంట్స్ అనేది ఏంది, ఇట్స్ అ ఫిక్స్డ్ ఏజెంట్స్ అనమాట. యా దాని రోల్స్ కానీ దాని కంటెక్స్ట్ కానీ ఫిక్స్డ్, ఇదే పని చేయాలనేసి. బట్ ఇఫ్ ఏజెంట్ 3 వచ్చేసరికి ఇట్స్ నాట్ ఎ ఫిక్స్డ్ అనమాట. ఇట్స్ యా రెస్పాన్స్ బేస్ చేసుకొని వర్క్ కావాలా. ప్లస్ ఈ రెస్పాన్స్ అనేది ఎప్పుడు ఫిక్స్డ్ ఉండదు, ఇట్ విల్ బి చేంజ్ డిపెండ్స్ అపాన్ ద యూజర్ పారామీటర్. అందుకు మనం ఇక్కడ చూడ ఎక్కడ కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా ఎలా ఇస్తామంటే జస్ట్ నాకు రెస్పాన్స్ అనేది జేసన్ ఫార్మాట్లోనా ఇలాగా అలాగా కావాలి అని చెప్తాం అంతే. బట్ ఈ కాంట్ డిఫైనింగ్, ఈ కాంటెక్స్ట్ అనేది డిఫైన్ చేయలేము మనం, ఇది ఎప్పుడు ఇలానే వస్తుంది. ఓకే ఇక్కడ ఏజెంట్ క్రియేట్ చేసినాం, ఇది ఒక థర్డ్ టైప్ ఆఫ్ ఏజెంట్ అనమాట. సో దెన్ అగైన్ ఇప్పుడు చెప్పు మనసను 226లో ఏం చేస్తున్నాం మనము. హలో, అన్మ్యూట్ చేసుకుంటాను. ఈసారి అన్మ్యూట్ చేస్తున్నా. 226లో ఇక్కడ ఏజెంట్ని మళ్ళీ ఒకటి అవి మోడల్ అవన్నీ ఇచ్చి ఆ ఏజెంట్కి ఇది ఫుల్ కాంటెక్స్ట్ ఉంది కదా, 122 లైన్ ఫుల్ కాంటెక్స్ట్ ఉంది కదా, దాన్ని ఇచ్చి దాని మొత్తం లైన్ ఇచ్చి రెస్పాన్స్ అడుగుతున్నాము. రెస్పాన్స్ అసైన్ చేస్తున్నాం మీకు రెస్పాన్స్ ఫుల్ కాంటెక్స్ట్ ప్లస్ ఏజెంట్. అదే ద సెంటెన్స్ ఫార్మింగ్ రాంగ్ అనమాట. ఇక్కడ మనము రెస్పాన్స్ అడగము, ఇక్కడ ఫుల్ కాంటెక్స్ట్ ఇచ్చి ఏజెంట్ ని క్వశ్చన్ చేస్తున్నాం అనమాట. క్వశ్చన్ ఇంకా అది ఇచ్చే రెస్పాన్స్ మనం రెస్పాన్స్ తీసుకుంటున్నాం అంతే. మనం రెస్పాన్స్ ఓకే ఏజెంట్ ని క్వశ్చన్ చేస్తాం, ఏజెంట్ విల్ రిటర్న్ ద రెస్పాన్స్ టు యువర్ క్వశ్చన్. యాక్చువల్లీ చెప్పాలంటే ఏజెంట్ మళ్ళీ చెప్పు ఒకసారి అది ఏజెంట్ ఆ లైన్ ఏం జరుగుతుంది. ఏజెంట్ ని రన్ చేస్తున్నాము ఫుల్ కాంటెక్స్ట్. ఇప్పుడు క్లియర్ గా ఉంది కదా, ఏజెంట్ డాట్ రన్ విత్ ఫుల్ కాంటెక్స్ట్ అనేసి. ఏజెంట్ ని ఫుల్ కాంటెక్స్ట్ రన్ చేస్తున్నావు, రన్ చేసినాక అది రిటర్న్ చేసేదే నీ రెస్పాన్స్ అనమాట. ఓకే సో రెస్పాన్స్ వచ్చింది, రెస్పాన్స్ వచ్చినాక ఇక్కడ డిస్ప్లే చేస్తారు మీకు. ఈ ఫైల్ ఎందుకు అర్థం కాలేదో అర్థం కాలేదు నాకు ఇప్పటికే. మీరు ఓలా అది ఏంది స్ట్రీమ్లెట్ చాలా సార్లు రన్ చేసినారు, బట్ ద ఓన్లీ డిఫరెంట్ ఏమన్నా ఉంది అంటే ఏజెంట్ అనమాట. ఏజెంట్ని కాల్ చేసే విధానం, రిమైనింగ్ ఎవ్రీథింగ్ మీకు ఆల్రెడీ తెలుసు. మీకు క్లారిటీ వచ్చింది ఇది ఎలా వర్క్ అవుతుంది అనేసి. వచ్చింది. నువ్వు సరే ఎస్ ఓకే, వెబ్సైట్ చేసేయండి. ఇదే అండర్స్టాండింగ్ వెబ్సైట్ చేసేయండి, ఒకసారి చూడండి ఇప్పుడు ఎలా జరిగిందని. అసలు నాకు తెలిసి ఇది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఇక్కడ ఏం చేశాడో ఏజెంట్ని క్రియేట్ చేసాము, అండ్ దెన్ ఇదంతా నీకు జస్ట్ లైక్ స్ట్రీమ్లైట్ అనమాట. సో ఇక్కడంతా మనము ఏజెంట్ థింకింగ్ సంథింగ్, ఇక్కడ చూడు మళ్ళీ ఇక్కడ రన్ చేశాడు ఏజెంట్ని, ఏజెంట్ రెస్పాన్స్ వచ్చింది, ఆ రెస్పాన్స్ని డిస్ప్లే చేస్తున్నారు అంతా. ఇక్కడ ఏమని చేశాడా, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇక్కడ ఏజెంట్ క్రియేట్ చేశాడు, బట్ ఓన్లీ ద మనసాన్ని మ్యూట్ చేశాను. ఇక్కడ ఏజెంట్ని క్రియేట్ చేసేటప్పుడు ఒక టూల్ పంపించాడు అనమాట. ఎవరైనా ఏమన్నా క్వశ్చన్ పడితే ఆ టూల్ని యాక్సెస్ అయ్యనేసి. సో నువ్వు అడిగే క్వశ్చన్ని ఈ టూల్ పంపించి రెస్పాన్స్ తీసుకుంటుంది.
సేమ్ ఏజెంట్ క్రియేషన్ ఒక్కటే డిఫరెంట్గా ఉంది, రిమైనింగ్ ఆల్ ద స్టెప్స్ సేమ్ అనమాట. ఏజెంట్ ఎలా కాల్ చేస్తావు అనేసి, ఏజెంట్ ఎలా రన్ అవుతుంది అనేసి. సో ఇది ఒకసారి చూడండి మీరు. ఏం అసలు దానికి దీనికి ఏం డిఫరెన్స్ లేదనమాట. ఓన్లీ ద ఉమ్, లుక్ అండ్ ఫీల్, అండ్ దెన్ ఏజెంట్ క్రియేషన్లో ఇక్కడ టూల్ ఒకటే యాడ్ అవుతుంది ఎక్స్ట్రా. ఇన్స్ట్రక్షన్స్ అనేది ఏం ఎక్కువ ఉండదు అనమాట. ఆల్వేస్ ఇంక్లూడ్ ద సోర్సెస్ అనేది మనం ఇన్స్ట్రక్షన్ పంపిస్తాం. ఉమ్, రెస్పాన్స్ రిటర్న్ చేసేటప్పుడు ఆల్వేస్ ఇంక్లూడ్ ద సోర్సెస్ అని మనం చెప్తాం అనమాట. ఉమ్. ఈ టూల్స్ని యూస్ చేసుకోనేసి, దట్స్ ఇట్. వెరీ సింపుల్ అది. సో ఇప్పుడు ఈ ప్రామ్స్ ఇవంతా ఓకే కదా, ప్రాంప్ట్ ఉమ్. ఇంజనీరింగ్. ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏజెంటిక్ ఫ్రేమ్వర్క్ చూద్దాం. ఓకే. ఏజెంటిక్ ఫ్రేమ్వర్క్ అయిపోయినాక మళ్ళీ ఎల్ఎల్ఎం డిప్లాయ్మెంట్స్ పోతుంది. జస్ట్ ఏజెంటిక్ ఫ్రేమ్వర్క్. ఉమ్. ఏజెంటిక్ ఫ్రేమ్వర్క్లో క్రూ ఏ అనేసి వన్ ఆఫ్ ది ఫ్రేమ్వర్క్ అనమాట. చాలా ఏజెంటిక్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి మన దగ్గర. లెట్ మీ స్క్రీన్ సరిగ్గా కనపడుతుందా మీకు? చిన్న కనపడుతుందా? లేదు, కనపడుతుంది. ల్యాప్టాప్ మానిటర్ యూస్ చేస్తున్నావు అసలు నువ్వు? ఆహా, లేదు, ల్యాప్టాపే. ఓకే ఓకే, అయితే పర్లేదు. నేను మానిటర్లో కనెక్ట్ చేశాను అందుకే. ఓకే, లేదు, కనపడుతుంది. ఇప్పుడు ఏజెంటిక్ ఫ్రేమ్వర్క్స్ అనుకుంటాం మీరు ఇక్కడ. ఇది ఏజెంటిక్ ఫ్రేమ్వర్క్ అన్నాం. ఇప్పుడు మీరు ఏజెంట్స్ ఫ్రేమ్వర్క్స్ అని పెడతాం ప్రస్తుతానికి. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మనం ఈ ఏజెంట్ అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నాం మన మన ఎగ్జాంపుల్లా? గుర్తుందా మీకు? అంటే నాకు క్వశ్చన్ అర్థం కాలేదు. మీరు ఇప్పుడు మనము ఏజెంట్ అని స్ట్రైట్ ఫార్వర్డ్గా రాసాము. ఉమ్. మినిమైజ్ సరే. ఆ ఏజెంట్ అనేది ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం మనము? ఇది రాసాం కదా ఏజెంట్గా పనిచేయ అనేసి. ఉమ్. ఏజెంట్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాం మనము? పైనుంచి. పై డాట్ ఏజెంట్. సో ఇలాగా మల్టిపుల్ ఉన్నాయన్నమాట. దర్ ఇస్ అ హ్యూజ్ ఉమ్. నెంబర్ ఆఫ్ ఏజెంట్ ప్రొవైడర్స్. ఓకే. అలాగా ఉండే దాంట్లో వన్ ఆఫ్ దర్ ఇస్ మల్టిపుల్ ఉన్నాయి. దాన్ని వదిలేస్తే ఎక్కువగా యూస్ చేసే బయట ఏంటంటే ఏజెంటిక్ ఫ్రేమ్వర్క్స్ కానీ ఏజెన్సీ క్రియేట్ చేసేటప్పుడు యూస్ చేసేటివి. ఒకటి వచ్చి క్రూ ఏఐ, ఇది ఒక ఫ్రేమ్వర్క్ అనమాట. ఉమ్. ఓకే, మళ్ళీ మ్యాథ్స్ వచ్చేస్తాను. ఇదేమో క్రూ ఏఐ ఒక ఫ్రేమ్వర్క్ ఉంది, హెవీగా యూస్ చేసేది. అలాగానే లాంగ్ చైన్, లాంగ్ గ్రాఫ్ అనమాట. ఉమ్. లాంగ్ చైన్ అండ్ లాంగ్ గ్రాఫ్. లాంగ్ చైన్, లాంగ్ గ్రాఫ్. లాంగ్ గ్రాఫ్ ఇంకా మల్టిపుల్ ఉన్నాయి, కానీ మాకు మోస్ట్లీ ఎక్కువగా యూస్ చేస్తే మనం ఏమేమి వాడతామంటే ఇది రెండు వాడతాం అనుకో ఏజెంటిక్ ఫ్రేమ్వర్క్స్లకి. ఉమ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ క్రూ ఏఐతో యూస్ చేసుకొని ఎలా ఏజెంట్స్ క్రియేట్ చేయొచ్చు అని చూస్తాం. ఉమ్. ఇవి రెండు టుగెదర్ వస్తాయి అన్నమాట. క్రూ ఏఐ అనేది జస్ట్ లైక్ లెట్ మీ ఓపెన్ అగైన్, ఇట్స్ కైండ్ ఆఫ్ ఇక్కడ చూస్తే మీరు డాక్యుమెంటేషన్ పోండి. ఎప్పుడైనా ఏదైనా నేర్చుకోవాలన్నా కానీ జస్ట్ డైరెక్ట్లీ ఓపెన్ ద డాక్యుమెంటేషన్ ఇస్తే వీడు చూడు క్లియర్గా చేసినాడు అనమాట. లైట్ ఫాస్ట్ పైథాన్ ఫ్రేమ్వర్క్ బిల్డ్ ఎంటైర్లీ ఫ్రమ్ ద స్క్రాచ్. రన్ వేస్తే దెర్ ఇస్ అ టూ వేస్ ఉంటాయి. ఉమ్. రికార్డ్ చేసానా? స్టార్టింగ్లో ఉంది నో. నాకు. ఆప్టిమైజింగ్ ఫర్ చూడలేదు. అటానమీ అండ్ లైక్ బేసిక్గా ఏజెంట్స్ క్రియేట్ చేయడానికి యూస్ చేస్తామని చెప్తున్నాడు. క్రియేట్ ఏజెంటిక్ టీమ్ వేర్ యూ కెన్ ఏజెంట్స్ కెన్ స్పెసిఫై ద రోల్స్, టూల్స్ అండ్ గోల్స్ అనమాట. ఏజెంట్స్కి ఈ క్రూ ఏ యూస్ చేసేటప్పుడు ఇవి త్రీ మనము సెట్ చేయొచ్చు. ఒకటి వచ్చి రోల్స్, ఉమ్. అండ్ సెకండ్ వన్ ఇస్ టూల్స్ అండ్ గోల్స్. ఉమ్. ఇక్కడ ఇక్కడ
ఇక్కడ వేర్ ఇస్ దిస్, ఇక్కడ ఉన్నాయి కదా ఏజెంట్స్. మనం ఇక్కడ మాట్లాడుకున్నప్పుడే చెప్పాము, ఇక్కడ ఏజెంట్ టూల్స్ కొన్ని ఉంటాయి అనేసి. ఇక్కడ ఉన్నది ప్రాంప్ట్, సిస్టమ్ ప్రాంప్ట్, ర్యాగ్, ఇక్కడ కదా స్కిల్స్ అనేసి. ఇక్కడ ఏజెంట్ అనేది హౌ టు యూజ్ ద టూల్స్ అనేది, దాని రోల్స్, దాని స్కోప్స్ అనేసి లాస్ట్ కాన్వర్జేషన్లో పెట్టుకున్నాం. సో ఈ ఫ్రేమ్ ఉమ్, వర్క్లో దానికి మనకి హెల్ప్ చేస్తుంది అనమాట ఈ ఫ్రేమ్ వర్క్ అనేది. ఉమ్, వచ్చి క్రూ ఐ ఫ్లో, ఇది వచ్చి క్రూస్, ఇది వచ్చి ఫ్లోస్ అనమాట. ఉమ్, ఇట్స్ లైక్ నీకు ఆర్కెస్ట్రేట్ చేస్తుంది, ఏది ఫస్ట్ ఏది సెకండ్, ఇట్లా కైండ్ ఆఫ్ ఫ్లోస్ అనమాట. ఉమ్, డిఫెండ్ చేస్తుంది ఇది. ఒకసారి మీకు ఎగ్జాంపుల్ లేకపోతే క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఒక ఏజెంట్ టాస్క్ ఫైనలైజ్ అనేసి, ఇది ఫ్లోస్ అనమాట. ఇక్కడ ఉమ్, క్లియర్ చెప్తున్నారు టాప్ లెవెల్, హై లెవెల్, మేనేజింగ్ ద క్రూ ఎందుకు వాడతారు. ఈ డయాగ్రామ్ మీరు అర్థం చేసుకుంటే ఇవి మెయిన్ టాప్ లెవెల్ కాంపోనెంట్స్ అనమాట. ఇది క్రూ ఉమ్, అనేది, ఫస్ట్ క్రూ అనేది ఏం చేస్తుంది ఇక్కడ, మేనేజింగ్ ద ఏ ఏజెంట్ టీమ్స్, వర్క్ ఫ్లోస్, కొలాబరేషన్స్, ఏ ఏజెంట్స్, ఉమ్, రీసెర్చ్, రైటర్, అట్లా ప్రాసెస్ అనేది జస్ట్ ప్యాటర్న్స్ ఇది. ఓకే, ఉమ్, ఇది మీరు ఒకసారి చూడండి. ఆ, ఓకే. ఇదంతా ఎలా పోతుంది అనేసి. ఉమ్, ఇక్కడ చూస్తే ఇది ఫ్లోక్ అనమాట. ఫ్లోస్ ఎలా వర్క్ అవుతాయి క్రూ ఏలో అనేసి. కోడ్ క్రూ ఏ సంథింగ్, ఇట్స్ జస్ట్ లైక్ ఫ్లో డయాగ్రామ్స్ ఇస్తున్నారు నీకు ఎలా వర్క్ అవుతాయి అనేసి. సో ఉమ్, ఒకసారి మీరు ఈ డాక్యుమెంటేషన్ అంతా వెళ్ళండి, ఫైన్. సో మనం ఇక్కడ ఓకే. ఆడున్నామంటే ఇప్పుడు జస్ట్ క్రియేట్ ఒక ఏజెంట్ క్రియేట్ చేద్దాం దీన్ని బేస్ చేసుకొని. ఉమ్, ఇట్ ఈస్ సెట్ ఆఫ్ రూల్స్. ఇప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పాడు అనమాట, క్రాఫ్ట్ ఎఫెక్ట్, వై ద ఏజెంట్ ఈజ్ మ్యాటర్, వై ద ఏజెంట్ డిజైన్ మ్యాటర్స్ అనేసి, ఎందుకు ఏజెంట్ డిజైన్ అనేది అంత మ్యాటర్ అనేసి. సో లైక్ ఉమ్, యూజ్ కంటెంట్ ఉంటుంది, ఈ కంటెంట్ మీరు చదివితే మీకు ఇంకా ఇక్కడ చూడండి, కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎఫెక్టివ్ ఏజెంట్ డిజైన్ అనేసి, ఓకే. గోలు, బ్యాక్ స్టోరీ ఆఫ్ ద ఫ్రేమ్ వర్క్. అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. రోల్ అయితే ఇక్కడ చూడు, ఫస్ట్ రోల్ అనే దానికి ఎగ్జాంపుల్ తీసుకుంటాం మనము. సీనియర్ యూఎక్స్ రీసెర్చర్ అంటే నువ్వు యూఎక్స్ డిజైన్ చేసేటప్పుడు ఇలా రోల్ స్పెసిఫై చేస్తావు అనమాట, నువ్వు యాక్ట్ యాజ్ ఎ సీనియర్ యూఎక్స్ రీసెర్చర్ అనేసి. ఉమ్, ఎప్పుడైనా అనలైజ్ చేసేటప్పుడు ఇది అనలైజ్ చేయనేసి. ఓకే. నువ్వు డిజైన్ చేస్తున్నావు అనుకో డెవలపర్గా, వాటి ఉమ్, రోల్ డిఫైన్ చేస్తాము. నువ్వు సీనియర్ ఫుల్ స్టాక్ ఆర్కిటెక్ట్ విత్ ఎక్స్పర్టీస్ ఇన్ ద డిస్ట్రిబ్యూటివ్ సిస్టమ్స్. నువ్వు ఏదైనా ఉమ్, వర్క్ చేసేటప్పుడు నువ్వు ఆల్రెడీ సీనియర్ ఫుల్ స్టాక్ ఇంజనీర్ విత్ ఎక్స్పర్టీస్, దీంట్లో నీ ఎక్స్పర్టీస్ అనేసి. ఉమ్, సేమ్ ఇక్కడ కానీ ఇట్లా రోల్స్ డిఫైన్ చేస్తాం నీకు ఏ రోల్ అనేసి. ఉమ్, సో సెకండ్ వన్ ఇస్ గోల్ అనమాట. దాని పర్పస్ ఏంటి, దాని మోటివేషన్ ఏంటి అనేసి ఉమ్, క్లియర్గా చెప్తాను చూడు. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, ఫుల్ స్టాక్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ విత్ ఎక్స్పర్ట్ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనేసి. సో నీ గోల్ ఉమ్, ఏంటంటే నువ్వు డిజైన్ ఎ రోబస్ట్ అండ్ స్కేలబుల్ సిస్టమ్ ఆర్కిటెక్ట్ దట్ బ్యాలెన్స్ ద పర్ఫార్మెన్స్ మెయింటెనెన్స్ అనమాట. ఇది నీ గోల్, ఉమ్, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అనేసి. ఈ గోల్కి ఈ రోల్కి ఇది గోల్ అనమాట. ఈ గోల్ క్లియర్గా డిఫైన్ చేయాలి ఏం చేయాలని అనేసి. దెన్ బ్యాక్ ఉమ్, స్టోరీ అనమాట. ఇక్కడ ఏం బ్యాక్ స్టోరీ అంటే, విత్ 20+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ బిల్డింగ్ ఎ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అట్ ద స్కేల్ అండ్ యు ఆర్ ద డెవలపర్ సంథింగ్ నీ బ్యాక్గ్రౌండ్ అంతా ఇక్కడ పెడతావు అనమాట. అంటే నువ్వు ఏమేమి పని చేసినావు ఇంతకుముందు సక్సెస్ఫుల్గా, ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసినావు, ఇది నీ బ్యాక్ స్టోరీ కదా. ఉమ్, అది బ్యాక్ స్టోరీ. ఇవి 3 ఉండాలి ఖచ్చితంగా దేనికన్నా కానీ, అప్పుడు ఉమ్, క్లారిటీగా నువ్వు డిజైన్ చేయొచ్చు. అందుకే వీళ్ళు కమప్ విత్ 3 ఐడియాస్. వన్ ఈస్ రోలు, కరెంట్ రోల్ ఏంది నీది, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ప్లస్ గోల్ అనేది నువ్వు ఏం చేయాలి, నీ మోటివేషన్ ఏందనేసి, నీ బ్యాక్గ్రౌండ్ ఉమ్, అనేసి. నీ కరెంట్ రోలు, ఏం చేయాలనుకుంటున్నావు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేసి. ఉమ్, ఈ మూడు బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఉమ్, ఇప్పుడు ఇంకోటి స్పెషలైజేషన్ ఓవర్ ద జనరలైజేషన్ అనేసి. ఇది రోల్ బేస్డ్ బ్యాక్గ్రౌండ్, ఇది ఒక ఫ్రేమ్వర్క్ అనమాట. రోల్, గోల్, బ్యాక్ స్టోరీ ఫ్రేమ్వర్క్ అనేసి. ఉమ్, అండ్ ఇప్పుడు సెకండ్ వన్, స్పెస్
స్పెషలిస్ట్ ఓవర్ ద జనరలిస్ట్ అనేసి సంథింగ్ ఏ దాంట్లోనే కానీ నువ్వు స్పెషలిస్ట్ అయినప్పుడు నీ రోల్ మ్మ్. అనేది రైటర్. రైటర్ మ్మ్. ద రైటర్ ఏం చేస్తారు మామూలుగా టెక్నికల్ బ్లాగ్స్ రైటింగ్ సమ్ ఏదైనా సంథింగ్ కంప్లీట్ డిస్క్రిప్షన్ ఇస్తావు అనమాట నువ్వు. కాంప్లెక్స్ మ్మ్. ఏ కాన్సెప్ట్స్ ఇస్ నాన్ టెక్నికల్ ఆడియన్స్కి రైట్. మ్మ్. ఇది ఇచ్చినా సరిపోతుంది నీకే. మ్మ్. అంటే నీకు బ్యాక్గ్రౌండ్ ఏం స్టోరీ లేదనుకో ఇప్పుడు రైటర్స్ అనేవానికి సేమ్ లైక్ రోల్ బేస్డ్లోనే పెట్టుకోవచ్చు, స్పెషలైజేషన్లోనే పెట్టుకోవచ్చు అనమాట. మ్మ్. ఇక్కడ రోల్ డిఫైన్ చేస్తారు క్లీన్గా, అది ఇలానో రాయొచ్చు ఇలానో రాయొచ్చు అనేసి. మ్మ్. సో ఇవి మెయిన్ లైక్ మీకు ఎప్పుడు క్రియేట్ చేయాలన్న ఏజెంట్ విత్ క్రూ ఏ ఫ్రేమ్ వర్క్ 3 క్లియర్గా పెట్టుకోవాలి నువ్వు. వాట్ ఈస్ ద మ్మ్. రోల్, వాట్ ఈస్ యువర్ గోల్ అండ్ వాట్ ఈస్ యువర్ బ్యాక్ స్టోరీ అనేసి. సో ఇక్కడ చూస్తే మ్మ్. రైటర్ రైట్ ఎ గుడ్ కంటెంట్ అండ్ యు ఆర్ ద రైటర్ హూ కెరియర్ ఆఫ్ సంథింగ్ అనేసి. సో సేమ్ లైక్ మ్మ్. టు బి బిజినెస్ సంథింగ్ B2B బిజినెస్ టెక్నికల్ కంటెంట్ అంటే వాళ్ళ గోల్ ఏముంటుంది, బ్యాక్గ్రౌండ్ ఏంటి. సేమ్ లైక్ మ్మ్. రీసెర్చ్ ఫైండ్ ఇన్ఫర్మేషన్ సంథింగ్. మ్మ్. బ్యాక్గ్రౌండ్ ఏమంటే యు ఆర్ గుడ్ అట్ ఫైండింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఆన్లైన్. మ్మ్. దాన్ని కొంచెం బెటర్గా రాయడం అనమాట. మ్మ్. ఇలా రాయడం అకాడమిక్ రీసెర్చ్ స్పెషలిస్ట్ ఇన్ ఎమర్జింగ్ టెక్నాలజీ డిస్కవరింగ్ అనేసి. ఇది ఇది మెయిన్ అనమాట. నువ్వు డిజైన్ చేసేటప్పుడు ఈ 3 చాలా ఇంపార్టెంట్, రోలు గోలు బ్యాక్గ్రౌండ్. మ్మ్. ఇక్కడ దీన్నే ఏం చేస్తున్నారంటే వాళ్ళు సింపుల్ బెస్ట్ ప్రాక్టీసెస్ అనేసి టాస్క్ ఒకే దాంట్లో అనమాట. చూడు ఇక్కడ మ్మ్. ఈ మూడింటిని ఎగ్జాంపుల్గా బ్యాడ్ గుడ్ అని 2 ఇచ్చారు వాళ్ళు. సో బ్యాడ్ మ్మ్. ఎగ్జాంపుల్ ఏమంటే సింగిల్ పర్పస్ అండ్ సింగిల్ అవుట్పుట్ అనేసి టాస్క్ డిస్క్రిప్షన్లో ఎవ్రీథింగ్ ఇచ్చేయడం అనమాట. మ్మ్. రీసెర్చ్ మార్కెటింగ్ ట్రెండ్స్, అనలైజ్ ద డేటా అండ్ క్రియేట్ ద విజువలైజేషన్ అనేసి. మ్మ్. ఇది టూ బ్రాడ్ అనమాట. అసలు ఏం మ్మ్. అనలైజ్ చేయాలి, ఏం చెక్ చేయాలి, ఏం లేదు, సింపుల్ ఇచ్చేసాను నువ్వు రీసెర్చ్ మ్మ్. మార్కెటింగ్ ట్రెండ్స్ అనేసి. అసలు మార్కెటింగ్ ట్రెండ్స్ అనేది మల్టిపుల్ ఉంటాయి నీకు ఏ పైన, నాట్ ఓన్లీ ఏ అనమాట. డిఫరెంట్ మ్మ్. టెక్నాలజీస్, డిఫరెంట్ ఫ్యాషన్స్, అది అసలు దానికి తెలియదు అనమాట ఏ దాని గురించి నువ్వు అడుగుతున్నావు అనేసి. ఇది బ్యాడ్ బ్యాడ్ ఎగ్జాంపుల్ అనేసి. సో గుడ్ ఎగ్జాంపుల్ ఎలాగుంటాయంటే రీసెర్చ్ టాప్ 5 మార్కెట్ ట్రెండ్స్ ఇన్ ఏ ఇండస్ట్రీ అనేసి 2024. ఇక్కడ దీనికి మ్మ్. దీనికి ఏం డిఫరెన్స్, ఇక్కడ సింపుల్ వర్డ్స్లో చెప్పావు మ్మ్. మార్కెటింగ్ ట్రెండ్స్ అనేసి. ఇది క్లియర్గా చెప్తున్నావు అనమాట, రీసెర్చ్ ద టాప్ 5 మార్కెటింగ్ ట్రెండ్స్ ఇన్ ఏ ఇండస్ట్రీ ఫర్ మ్మ్. 2024. సో నీకు అందుకే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎవ్రీవేర్ మ్మ్. పనికొస్తానికి. సో ఇక్కడ అవుట్పుట్ ఫార్మాట్ కూడా చెప్తున్నాం అనమాట. సో ఇది బెస్ట్ వే ఆఫ్ రైటింగ్ ద ప్రాంప్ట్స్ అగైన్. ఏది రీసెర్చ్ టాస్క్ అంటే మీ అనలిస్టు ఇక్కడ చూడు సేమ్ దీనే టాస్క్ డిస్క్రిప్షన్లోనే 3 టాస్క్లే కన్వర్ట్ చేశాడు. ఒకటి ఏంది మార్కెటింగ్ ట్రెండ్స్ని రీసెర్చ్ చేయడము, సెకండ్ వన్ ఏంది రీసెర్చ్ చేసిన డేటాని అనలైజ్ చేయడము, థర్డ్ వన్ ఏది విజువలైజేషన్ చేయడం అనమాట. సో యాక్చువల్లీ ఇది 3 డిఫరెంట్ టాస్క్లో మనం ఒక్క దాంట్లో ఇచ్చి చేయమంటున్నాం. సో ఇట్స్ నాట్ ఏ క్లియర్డ్ అనమాట. సో అందుకు వీళ్ళు 3 డిఫరెంట్ టాస్క్లుగా వస్తున్నాయి. ఫస్ట్ ఏమంటున్నాడు, రీసెర్చ్ చేయమంటున్నాడు, అనలైజ్ చేయమంటున్నాడు, క్రియేటివ్ విజువలైజేషన్ అంటున్నాడు. యాక్చువల్గా దిస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. హలో, మ్మ్. ఫ్లోలోనే ఉన్నారా, మిస్ అవుతున్నది ఏమన్నా? అర్థమైంది. అర్థమైంది. దాన్ని ఇంకా బెటర్గా చేశాడనమాట. దాన్ని ఇంకా బెటర్గా చేసి ఇక్కడ చూడు ఫర్ ఎగ్జాంపుల్ అనాలసిస్ టాస్క్ ఉంది కదా, ఏడేం చేశాడు జస్ట్ మ్మ్. ఈ పొటెన్షియల్ బిజినెస్ ఇంపాక్ట్స్ అనేసి హై మీడియం లో అన్నాడు. ఇది ఇంకా బెటర్గా ఇచ్చాడు అనమాట. అనలైజ్ ద కస్టమర్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద CSV ఫైల్ బ్లా 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 అనేసి ఎఫెక్టెడ్ అవుట్పుట్ ఇలా రావాలి అనేసి. సో మనము ఇది ఫైనల్గా అంటే ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్గా ఎక్కడ స్టార్ట్ చేశాడు, ఇక్కడ స్టార్ట్ చేశాడు అనమాట. బెటర్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చాడు, దాన్ని ఇంకా బెటర్ఫై చేశాడు అనమాట. ప్రాపర్ డిస్క్రిప్షన్ ఇచ్చాడు, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఇక్కడేమి 1 లైనర్లో చెప్పాడు అనమాట. స్ట్రక్చర్ ద అనలైజ్ విత్ ఇంపాక్ట్ రేటింగ్ హై లో మీడియం అనేసి. ఇక్కడ చూడు రైట్ ఏ మార్క్డౌన్ రిపోర్ట్, ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ఆఫ్ 3-4 పాయింట్స్ అండ్ ఇది విజువలైజ్ ఇష్యూ విత్ సపోర్టింగ్ డేట్స్, రికమెండేషన్ ఫర్ ఇంప్రూవ్మెంట్. సో దాన్ని ఇంకా బెటర్ చేశాడు అనమాట. మళ్ళీ దీన్ని ఏమంటాడు, ఇంక్లూడ్ పర్పస్ అండ్ కాంటెక్స్ట్.
సో నీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా నీ పర్పస్ ఏంది, నీ కాంటెక్స్ట్ ఏంది అని క్లియర్గా చెప్పమంటారు అనమాట. అనలైజ్ ద 3 మెయిన్ కాంపిటీటర్స్, ప్రైజింగ్ స్ట్రాటజీ సంథింగ్ బ్లా 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 అనేసి. సో ఇది ఏమంటున్నాడంటే వాడు, నువ్వు చెప్పేటప్పుడు క్లియర్గా చెప్పాలి అనేసి. సో మ్మ్. లాస్ట్లో చెప్తున్నాడు యూజ్ స్ట్రక్చర్డ్ అవుట్పుట్ టూల్స్ అనేసి. ఎందుకంటే మనం చెప్పాం కదా ఇందాక, జేసన్ అనేది వెరీ స్టాండర్డైజ్డ్ అనమాట త్రూ అవుట్ ద రెస్ట్. నీకు మ్మ్. ఈ ఏజెంట్స్ యూస్ చేసుకున్నప్పుడు నీకు ప్రాపర్గా నీకు జేసన్ ఫార్మాట్లో కావాలనుకో, అప్పుడు నువ్వు మ్మ్. చెప్పాలన్నమాట దానికి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంది అనేసి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద జేసన్ ఆబ్జెక్ట్ విత్ ఫాలోయింగ్ ద కీస్. అంటే వాడు ఏం చేస్తారు, రిటర్న్ చేసేటప్పుడు క్లియర్గా నీకు జేసన్ ఫార్మాట్లో ఇస్తాడనమాట. సో అప్పుడు మ్మ్. నీకు రెస్పాన్స్ హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది. మ్మ్. సో ఈ వేస్లోకి వస్తుంది అనమాట నీకు ఏజెంట్ మ్మ్. చేసేటప్పుడు. ఇవన్నీ లైక్ ఫస్ట్ ఏమి సింగిల్ టాస్క్ మొత్తం అంతా ఒక దాంట్లో ఇచ్చావు, దాన్ని మ్మ్. ప్రాపర్గా నీ టాస్క్ లెవెల్లో స్ప్లిట్ చేసావు. వన్ స్ప్లిట్ చేసినాక దాన్ని మళ్ళీ డిస్క్రిప్షన్ కానీ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఫార్మాట్ కానీ క్లియర్గా ఇచ్చావన్నమాట. సో ఇలా నువ్వు మ్మ్. స్ప్లిట్ చేసుకోవాలి నీకు అడిగిన క్వశ్చన్ని. మ్మ్. నీకు ఈ క్రూ అయ్యి పర్ఫెక్ట్గా హెల్ప్ చేస్తుంది అనమాట. మ్మ్. ఇంకా వాడికి క్లియర్గా చెప్పాడు చూడు, కామన్ మిస్టేక్ టు అవాయిడ్ అనేసి, మ్మ్. మనం చేసే కామన్ మిస్టేక్స్ అనేసి. ఇక మ్మ్. చూస్తే క్లియర్గా అనమాట, అన్క్లియర్ టాస్క్ ఇన్స్ట్రక్షన్స్. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ప్రాపర్గా చెప్పట్లేదు అనమాట. ద మ్మ్. టాస్క్ ల్యాక్ సఫిషియంట్ డీటెయిల్స్ మేకింగ్ ఇట్స్ డిఫికల్ట్ టు ఏజెంట్. ఎగ్జాక్ట్గా నువ్వు సఫిషియంట్ డీటెయిల్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఏజెంట్ టు ఎగ్జిక్యూట్ దిస్ టాస్క్ అనేసి. సో అందుకే నువ్వు ఇలాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. రీసెర్చ్ మ్మ్. ఏజెంట్స్ అంటే దేనిపైన రీసెర్చ్ చేయమంటున్నా క్లియర్గా చెప్పట్లేదు దానికి. సో దెన్ ఇట్ విల్ గివ్ ద బ్యాడ్ రెస్పాన్సెస్ అనేసి. దీనికి ఇంప్రూవ్డ్ వర్షన్ ఏమంటే ఇలా చెప్పాలి నువ్వు, ఎంటర్ప్రైజ్ అడాప్టింగ్ ప్యాటర్న్స్, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్స్ అనేసి. సో మ్మ్. క్లియర్గా ఇస్తుంది. ఫస్ట్ ఏమి, ఫస్ట్ ప్రిన్సిపల్, కామన్ మిస్టేక్స్, అన్క్లియర్ టాస్క్ ఇన్స్ట్రక్షన్స్. మ్మ్. టాస్క్ చేస్తున్నావు దాన్ని ప్రాపర్గా ఇవ్వకపోవడం, అండ్ ఘాట్ టాస్క్ నాకు 5 minutes బ్రేక్ కావాలి. మచ్. ఓకే ఓకే ప్లీజ్ టేక్. హలో. ఓకే ఓకే ప్లీజ్ టేక్. Let me pass it here. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా సిరి? ఇప్పటి వరకు ఓకే. ఈ ప్రాసెస్లో అంతా మనం ఏం చేస్తున్నామంటే సింపుల్ థింగ్స్ చేస్తున్నాం అనమాట. మ్మ్. క్వశ్చన్ ఎలా ప్రాపర్గా అడగాలి అనేసే మన మెయిన్ గోల్ ఇక్కడ. మ్మ్. యూజర్ ప్రాంప్ట్లో మీరు ఇందాక ఏం చేసావు, నువ్వు డైటరీ ప్లాను ప్లస్ ఇంకోటి ఏదో అడిగాను కదా, లైక్ ఫిట్నెస్ ప్లాన్ అనేసి. మ్మ్. అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాము. సో అదే చెప్తున్నాను ఇక్కడ కూడా. నువ్వు సింపుల్గా మ్మ్. టైంలో కెన్ యూ జనరేట్ ద డైటరీ ప్లాన్ అండ్ ఫిట్నెస్ ప్లాన్ అవన్నీ పెట్టినామంటే ఇట్స్ కన్ఫ్యూజింగ్, ఈవెన్ ఇట్స్ నాట్ ఏ క్లియర్ మ్మ్. టాస్క్ కదా. సో అందుకే వీడియో దీంట్లో క్రూ ఏఐలో ఏం చెప్తున్నాడు, నువ్వు ఏజెంట్ బిల్డ్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు క్లియర్లీ డిఫైన్ ద టాస్క్ అంటున్నాడు. టాస్క్ మ్మ్. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ స్కోప్ అనమాట, నువ్వు ఏం పని చేయాలా, ఎంత వర్క్ చేయాలి అనేసి. మ్మ్. దానికే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. టాస్క్ మ్మ్. అనేసి ఇది ఎంత అనేసి. వన్స్ ఇది అయిపోయినాక లెట్స్ బిల్డ్ ఫర్ అవర్ ఫస్ట్ అప్లికేషన్. ఒకసారి మీరు వెళ్ళండి క్లీన్గా దీనికంతా ఒకసారి చదవండి. మ్మ్. సో యూ విల్ హ్యావ్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ వాట్ ఇట్స్ డూస్ అండ్ వాట్ ఈస్ ద రైట్ వే అనేసి మ్మ్. చూసి అర్థం చేసుకోండి. ఇది ఇక్కడ చూస్తే ఇది ఏజెంట్కి ఏముంటుంది, రోలు, గోలు, బ్యాక్ ఎండ్ అనేసి. మ్మ్. ఏజెంట్ రోల్, గోల్, బ్యాక్ స్టోరీ. మ్మ్. మనం ఇప్పుడు ఇదే బిల్డ్ చేస్తున్నాం. ఎల్ఎల్ఎమ్స్ ఇందాక ఇచ్చింది క్లియర్గా అనమాట. ఏజెంట్ మ్మ్. రోల్ డిఫైన్ చేస్తున్నాము, గోల్ ఇస్తున్నాము, బ్యాక్ స్టేజ్ అండ్ వాట్ ఎల్ఎల్ఎం వీ కెన్ యూస్ ఫర్ దిస్ అనేసి.
సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ లెట్స్ గో టు ద హియర్. సేమ్ ఇందాక ఈ 6 ఉన్నాయన్నమాట. మిస్ డిస్క్రిప్షన్, అన్ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్స్ అనేసి. ఇందాక మనం మాట్లాడుకుంటా ఉంటాం కదా, ఏ వేలో మనం చేయకూడదు అనేసి. ఇప్పుడు ఏజెంట్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు అని చూడొచ్చు అనమాట ఇక్కడ. ఏజెంట్స్ ఇలా ఏజెంట్స్ క్రియేట్ చేస్తాం. ఏజెంట్ అంటే రోలు, గోలు, బ్యాక్గ్రౌండ్. క్రియేట్ ఏ స్పెషలైజ్డ్ టూల్ యూజర్ ఏజెంట్స్ అనేసి. టూల్స్ని ఎలా పంపిస్తాం ఏజెంట్స్ అనేసి ఇలాగా. సమ్ ఏజెంట్స్ మే డిజైన్ టు స్పెషల్లీ ఫర్ టు లివరేజ్ సర్టన్ టూల్స్ ఎఫెక్టివ్లీ. డేటా అనలిస్ట్ కదా, సో వాడి డేటా విజువలైజేషన్ కానీ సిఎస్వి సంథింగ్ టూల్స్ ఇంక్లూడ్ చేయాలంటే ఎలా ఇంక్లూడ్ చేస్తామని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఏజెంట్ పర్ ఎల్ఎల్ఎం అనేది దీని వెళ్ళిపోతుంది. ఏజెంట్స్ అన్ని సేమ్ ఉంటాయి అంతే. టూల్స్, రోలు, గోలు, బ్యాక్ స్టోరీ, ఈ 3 చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ఇలా ఉంది, ఇంకో లాంగ్ చైన్ తీసుకున్నారంటే ఇంకో వేలో ఉంటుంది అంతే. బట్ ద వే ఆఫ్ క్రియేషన్ అనేది సేమ్ ఉంటుంది. మంత్ వచ్చాక హలో హలో ఓకే, కంటిన్యూ. ఇక్కడ ఇంతవరకు డిస్కస్ చేసింది ఏమంటే లైక్ మనం ఇంతవరకు డిస్కస్ చేసింది హౌ టు క్రియేట్ ఏ బెటర్ ప్రాంప్ట్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు. అండ్ సెకండ్ ఏం చేసినాము, కామన్ మిస్టేక్ టు అవాయిడ్ అనమాట. నువ్వు ఏజెంట్స్ క్రియేట్ చేసేటప్పుడు అవాయిడ్ చేయాల్సిన కామన్ మిస్టేక్స్ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. అండ్ ఇక్కడ ఎలా ఏజెంట్స్ క్రియేట్ చేయొచ్చు అనేసి. సో దిస్ కాల్ యాజ్ మీరు వేగ్ ఏజెంట్ కానీ జనరిక్ ఏజెంట్ అని పేరు విన్నారంటే ఇలా ఉంటాయన్నమాట అది. సో ఇట్స్ నాట్ క్లియర్లీ మీన్ ఫర్ స్పెసిఫిక్ టాస్క్, ఇట్స్ వెరీ జనరిక్ అనమాట. సో అది బెస్ట్ వే కాదు. సో ఇక్కడ చూస్తే మీరు ఏజెంట్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు. ఏజెంట్కి కావాల్సింది 3 అనమాట: రోలు, గోలు, బ్యాక్ స్టోరీ, అండ్ దెన్ టూల్స్ ప్లస్ ఎల్ఎల్ఎం. ఈ 4 ఉంటే చాలు మీరు ఏజెంట్ క్రియేట్ చేయడానికి. దట్స్ ఇట్. సో లెట్స్ గో అండ్ బిల్డ్ ద ఫస్ట్ QA ఏజెంట్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఓకే నేను చేస్తానండి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫ్రమ్ యువర్ ఎండ్. లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఇది VS కోడ్ తీసుకుంటాను. సో ఇక్కడ పక్కనే పెడతాను. సో దెన్ యూ విల్ హ్యావ్ మోర్ క్లారిటీ ఏం చేస్తాను నేను. ఓకేనా? సో ఇది స్టాప్ చేస్తాను. లెట్ మీ క్రియేట్ ఎ న్యూ ఫోల్డర్. సో రీసెర్చ్ ఏజెంట్ బిల్డ్ చేస్తున్నాను. ఇక్కడ రీసెర్చ్ ఏజెంట్ ఉంది కదా, సో నేను ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా, నేను కమెంట్స్ రన్ చేస్తున్నా. కనపడుతుందా మీకు? సో రీసెర్చ్ ఏజెంట్ ఫోల్డర్ క్రియేట్ చేసిన CD రీసెర్చ్ ఏజెంట్. అండ్ ఫస్ట్ I'm going to deactivate my virtual environment. సో ఇక్కడ చూసే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏమి, జస్ట్ క్రూఏ అనమాట. లెట్ మీ చెక్ క్రూఏ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది. దిస్ ఈజ్ అ వే. పైథాన్ వర్షన్ చెక్ చేసుకోవాలి. ఇట్ బిట్వీన్ ద 3.10 to 3.14. లెట్ మీ క్విక్లీ చూస్తే నాది 3.13 ఉంది, 3.13 అనేసి. సో ఇట్స్ ఫైన్. సో లెట్ మీ చెక్. ఇక్కడ చూస్తే నాకు ఇది రన్ చేయమంటున్నాడు కమాండ్ ఇన్స్టాలేషన్కి. మీరు ఇప్పుడు ఒకసారి రన్ చేసుకోండి మీ లోకల్లో. ఓకే, లెట్ మీ రన్ దిస్. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఇన్స్టాల్ చేసిన కాబట్టి వెరీ క్విక్ అయిపోయింది. సో మీరు కూడా అది రన్ చేస్తే సరిపోతుంది మీకు. లెట్స్ టేక్ దిస్. మీరు విజువల్ స్టూడియో కోడ్ షేర్ చేశారా? ఓ ఇప్పుడు మీరు స్క్రీన్ రావట్లేదా?
ఆహా, లేదు. ఓకే ఓకే, లెట్ మీ రీషేర్ అగైన్. ఎప్పటి నుంచి స్క్రీన్ కనపడలేదు మీకు? మీరు మొదటి నుండి. అంటే మీ క్రూఏ ఎగ్జాంపుల్ చెప్పినప్పటి నుంచి రాలేదా? QAI అంతా చిన్నప్పటి కనపడుతుంది. నుంచి రాలా. మానస మ్యూట్ చేయి. సారీ. మాకు బ్రేక్ తీసుకున్న తర్వాత 5 minutes ఆఫ్టర్ నుంచి రాలేదు. ఈవెన్ రికార్డింగ్ కూడా పాస్లో ఉన్నాం కదా. ఓకే, ఎనీవే 3 minutes ఉంది ఇది. మళ్ళీ రీజాయిన్ అవుదాము, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే.